హలో ఫ్రెండ్స్, నిన్నటిదాకా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ అని ఈ టైప్లో పాటలు పాడుకున్న వీళ్ళిద్దరూ ఇప్పుడు కాస్త చచ్చిపోతావు సూరి. వెంట్రుక కూడా పీకలేవు నా కొడక. బయలుదేరు. ఇలా సవాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ ఇద్దరు మిత్రుల్లో ఒకరు ఈ ప్రపంచం మీద ఉన్న మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అయితే ఇంకొకరు ఈ ప్రపంచంలోనే మోస్ట్ రిచెస్ట్ మ్యాన్. సో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఎస్, ఎలన్ మస్క్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్. వీళ్ళిద్దరూ కూడా ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఒకరి మీద ఒకరు ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఇటిలా ఉంటే రీసెంట్ గా లాస్ ఏంజల్స్ లో విపరీతమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. ట్రంప్ నాయకత్వం మీద పూర్తి వ్యతిరేకతలు అయితే వస్తున్నాయి. సో అసలు లాస్ ఏంజల్స్ లో ఏం జరుగుతుంది, ఎలన్ మస్క్ కి ట్రంప్ కి మధ్య ఉన్న గొడవ ఏంటి, వీటి వల్ల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఏమైనా బ్లాక్ లాస్ట్ రాబోతుంది అనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ట్రంప్ తాత మస్క్ మావ మధ్యలో జరిగిన ఫైట్స్ ట్వీట్స్ ద్వారా, మీడియా కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతూ వచ్చాయి. సో ముందు వీళ్ళ ఫైట్ టైం లైన్ ని చూసి ఆ తర్వాత మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. సో వీళ్ళ ఫైట్కి ఆద్యం మే 28, 2025లో పుట్టింది. మస్క్ మామ సిబిఎన్ న్యూస్తో మాట్లాడుతూ ట్రంప్ తీసుకొస్తున్న కొత్త బిల్లు గురించి క్రిటిసైజ్ చేశాడు. ట్యాక్స్ అండ్ స్పెండింగ్ మీద ట్రంప్ తీసుకొని రాబోతున్న కొత్త బిల్ తనని చాలా డిసప్పాయింట్ చేసిందంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మస్క్ ఈ కామెంట్స్ చేయడంతో ట్రంప్ కూడా రిపోర్టర్స్ తో ఈ బిల్ గురించి మాట్లాడాడు. కానీ ట్రంప్ మస్క్ చేసిన కామెంట్స్ గురించి మాట్లాడలేదు. కేవలం ఈ బిల్లులో ఉండే కొన్ని ఆస్పెక్ట్స్ లో తను కూడా హ్యాపీగా లేడని, కానీ ట్యాక్స్ కట్స్ లాంటివి మిగతా ఆస్పెక్ట్స్ తనని థ్రిల్ గా ఫీల్ అయ్యేలాగా చేశాయంటూ మస్క్ ని క్రిటిసైజ్ చేయకుండానే తను ప్రవేశపెట్టబోయే బిల్ కి పాజిటివ్ వైబ్స్ వచ్చేలాగా ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే మే 29న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వెళ్లిపోతున్నట్లు ఎలన్ మస్క్ అనౌన్స్ చేశాడు. మ్యాటర్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టర్మ్ లో ఎలన్ మస్క్ ని స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ గా అపాయింట్ చేయడమే కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే డాజ్ ని కోలీడ్ చేసే బాధ్యతను కూడా ఎలన్ మస్క్ అప్పగించాడు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో 130 రోజులు స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ గా ఉంటూ ఆంట్రప్రెన్యూర్ వివేక్ తో కలిసి డాజ్ ని కోలీడ్ చేశాడు ఎలన్ మస్క్. ఈ డాజ్ పని వచ్చేసి ఫెడరల్ ఎక్స్పెండిచర్స్ ని తగ్గించడం, గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం. డాజ్ లో తన రోల్ ని ప్లే చేయడంతో పాటు ట్రంప్ కి తన సీనియర్ అడ్వైజర్ గా కూడా ఉన్నాడు. అయితే తన బిజినెస్ వెంచర్స్ లైక్ టెస్లా, స్పేస్ ఎక్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి డిసైడ్ అయి అడ్మినిస్ట్రేషన్ నుంచి తప్పుకున్నట్లు ఎలన్ మస్క్ అనౌన్స్ చేయడం జరిగింది. మస్క్ ఇలా సోషల్ మీడియాలో తన రిటైర్మెంట్ గురించి అనౌన్స్ చేయగానే ట్రంప్ కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు. నెక్స్ట్ డే ఓవెల్ ఆఫీస్ లో ఎలన్ మస్క్ తో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నట్లు ఇన్ఫార్మ్ చేస్తూ ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఇక మే 30న మస్క్ ట్రంప్ ని ఓవెల్ ఆఫీస్ లో కలిశాడు. మస్క్ చేసిన సేవల్ని ట్రంప్ ప్రైజ్ చేసి ఎలన్ మస్క్ ఎక్కడికి వెళ్ళటం లేదు, ఓవెల్ ఆఫీస్ కి వస్తూ పోతూ ఉంటాడని చెప్పన్నాడు. ఆ తర్వాత 2 రోజులకి అంటే జూన్ 2వ తారీఖున ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. తను తీసుకొని రాబోతున్న ల్యాండ్ మార్క్ ఎకనామిక్ పాలసీ అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి ఫాల్స్ స్టేట్మెంట్స్ చేస్తున్నారని, తను ప్రవేశపెట్టబోతున్న బిల్ ని తను డిఫెండ్ చేసుకున్నాడు. అంతే, ఆ తర్వాత ఎలన్ మస్క్ దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్య ట్వీట్ వాదనలు జరుగుతూ వచ్చాయి. ఎలన్ మస్క్ అయితే ఏకంగా 2012-13లో ట్రంప్ చేసిన ఓల్డ్ ట్వీట్స్ అన్నిటిని కూడా రీపోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఈ ట్వీట్స్ తో వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ కాస్త సీరియస్ గా మారింది. ట్రంప్ అయితే డైరెక్ట్ గా ఎలన్ మస్క్ ని పిచ్చోడని చెప్పేసి అనేసాడు. దీంతో ఎలన్ మస్క్ ఒక పెద్ద బాంబుని పిలిచాడు. అదే ఎప్స్టైన్ ఫైల్స్. ఈ ఎప్స్టైన్ ఫైల్స్ ట్రంప్ గురించి కూడా ఉందని చెప్పి అందుకే వాటిని పబ్లిక్ చేయట్లేదంటూ డొనాల్డ్ ట్రంప్ మీద ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేకుండా పెద్ద ఎలిగేషన్ వేశాడు. అయితే ఇంత పెద్ద ఎలిగేషన్ ని ట్రంప్ పెద్దగా అడ్రస్ చేయలేదు. ఎలన్ మస్క్ తన మీదకి పర్సనల్ అటాక్ వచ్చినా కానీ ఈ బిల్ ని మాత్రం ఖచ్చితంగా తీసుకొని వస్తానని చెప్పి అమెరికన్ హిస్టరీలోనే ఇది ది గ్రేటెస్ట్ బిల్ అంటూ కొత్త బిల్ ని సపోర్ట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు. అంతేకాదు గవర్నమెంట్ బడ్జెట్ లో మనీని సేవ్ చేయాలంటే ఎలన్ మస్క్ ని గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీస్ ఇంకా కాంట్రాక్ట్స్ మొత్తాన్ని టర్మినేట్ చేయాలని కూడా ట్రంప్ ట్వీట్ చేశాడు. దీనికి ఆన్సర్ గా స్పేస్ ఎక్స్ తన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ని డీకమిషన్ చేస్తున్నట్లు ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఒక స్పేస్ క్యాప్సూల్. నాసా చేసే స్పేస్ మిషన్స్ కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ఫైట్ జరగడంతో ఇక స్పేస్ ఎక్స్ నాసాతో పనిచేయదని చెప్పి ఎలన్ మస్క్ చెప్పేశాడు. ఆ తర్వాత కూడా మస్క్ కొన్ని ట్వీట్స్ చేయడం అయితే జరిగింది. ఫైనల్ గా జూన్ 6వ తారీఖున ది మ్యాన్ హూ లాస్ట్ హిజ్ మైండ్ అంటూ డొనాల్డ్ ట్రంప్ ఏబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ మీద కొన్ని కామెంట్స్ చేసి ఇక మస్క్ తో మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా తనకు లేదంటూ తన ఇంటర్వ్యూలో చెప్పేశాడు. సో ఇది బ్రీఫ్ గా వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన వర్చువల్ కోల్డ్ వార్.
అయితే ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తాం. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ప్రపంచం మొత్తాన్ని ఎలర్ట్ అయ్యేలాగా చేసిందేమో కానీ సర్ప్రైజ్ అయ్యేలాగైతే మాత్రం చేయలేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే. ఈ ప్రపంచంలోనే 2 మోస్ట్ పవర్ఫుల్, రిచెస్ట్ అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇద్దరు ఈగోయిస్టిక్ మెన్ కలిసి పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి క్లాషెస్ జరిగి తీరాల్సిందే. అండ్ ప్రెసెంట్ జరిగింది కూడా. సో బ్రొమాన్స్ తో స్టార్ట్ అయిన వీళ్ళ రిలేషన్షిప్ ని బ్రేకప్ కి దారి తీసిన ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ తీసుకుని వచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ అనేది ఒక బిల్ కాదు, డిఫరెంట్ బిల్స్ ని మిక్స్ చేసి ఈ బిల్ ని తీసుకొని వస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అందుకని దీని పేరు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి పెట్టారు. ఈ బిల్ ద్వారా లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో అప్గ్రేడ్ చేయటం, డిఫెన్స్ యొక్క బడ్జెట్ ని పెంచడం, బోర్డర్ లో సెక్యూరిటీని మెరుగుపరచడంతో పాటు ఫాసిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీ మీద ట్యాక్స్ తగ్గించడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఉన్న ట్యాక్స్, ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ ని కట్ చేయడం లాంటివి కూడా ఈ బిల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. బేసిక్ గా యుఎస్ ఎకానమీని పైకి తీసుకొని రావడమే ఈ బిల్ యొక్క మెయిన్ ఉద్దేశం. కానీ ఎలన్ మస్క్ మాత్రం ఈ బిల్ ని పూర్తిగా వ్యతిరేకించాడు. దీనికి కారణం ఈ బిల్లోని ఎలక్ట్రిక్ వెహికల్ ట్యాక్స్ మీద ట్రంప్ తీసుకున్న డిసిషన్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, టెస్లా అనేది ఎలన్ మస్క్ స్థాపించిన ఆటోమోటివ్ అండ్ క్లీన్ ఎనర్జీ కంపెనీ. టెస్లా తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాపిస్తున్నాయి. అయితే ఈ టెస్లా కంపెనీ అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చే ట్యాక్స్, క్రెడిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ట్యాక్స్ క్రెడిట్స్ ని తీసివేస్తే టెస్లాకి చాలా నష్టం. అలాగే ట్రంప్ ఈవీ ఇండస్ట్రీస్ కున్న సబ్సిడీస్ ని కూడా తీసివేసి ఫాసిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీస్ కి సబ్సిడీస్ ఇచ్చాడు. ట్రంప్ మొదటి నుంచి కూడా క్లైమేట్ చేంజ్ ని సీరియస్ గా తీసుకునేది లేదు. ఇంతకు ముందు గవర్నమెంట్స్ అన్ని కూడా ఫ్యూయల్ వాడకాన్ని తగ్గించాలని చెప్పి ఆ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ట్యాక్స్ ని విధిస్తే ఇప్పుడు ట్రంప్ మాత్రం వాటికి సబ్సిడీస్ ఇస్తున్నాడు. సో ఇది డైరెక్ట్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ లైక్ టెస్లా లాంటి వాటికి పెద్ద దెబ్బనే చెప్పాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇన్ని రోజులు ఫ్యూయల్స్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు అందరూ తిరిగారు. కానీ ఇప్పుడు ఫ్యూయల్ కాస్టులు తగ్గించారు. సో ఆటోమేటిక్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ అనేది పడిపోతుంది. అందుకని ఎలాన్ మస్క్ ఈ బిల్ ని వద్దంటే వద్దంటున్నాడు. అంతేకాదు ఈ బిల్ని తీసుకొని వస్తే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి అప్పులు ఎక్కువగా అయిపోవడంతో పాటు ఎన్వైర్న్మెంట్ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి మస్క్ యొక్క వాదన. మస్క్ వాదన పక్కన పెట్టేస్తే ఈ బిల్ గాని పాస్ అయితే మాత్రం ఫాసిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీస్ పుంజుకున్నట్లే, క్లైమేట్ కూడా పెద్ద దెబ్బ పడుతుంది. అఫ్ కోర్స్ ట్రంప్ దృష్టిలో ఈ క్లైమేట్ చేంజ్ ఏమి ఉండవు అనుకోండి. అయితే ఈ మొత్తం వివాదంలో ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ తో పాటు ఇంకొక టాపిక్ కూడా హైలైట్ అయింది. అదే ఎప్స్టైన్ ఫైల్స్. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టైన్ ఇతను ఒక అమెరికన్ ఫైనాన్సర్. కేవలం ఫైనాన్సరే కాదు, మనోడికి ఇంకా చాలా పనులు ఉన్నాయి. లైక్ చైల్డ్ సెక్స్ అఫెండర్, చిన్నపిల్లల్ని ప్రాసిక్యూషన్ లోకి దించడం, మైనస్ ని సెక్స్ ట్రాఫికింగ్ చేయడం లాంటివి. జెఫ్రీ 2019లో జైల్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. యాక్చువల్ గా ఇతనిది చాలా అంటే చాలా పెద్ద స్టోరీ. సో ఇతని గురించి మీకు సపరేట్ వీడియో కావాలంటే ఈ వీడియోకి ఒక 5K లైక్స్ చేయండి. సో ఆ టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నాకు అర్థమవుతుంది. వెంటనే దానిపైన నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్ గా జెఫ్రీ బతుకున్నప్పుడు చాలా ఫేమస్ పర్సన్స్ తో తనకు లింక్స్ ఉండేవి. లైక్ బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ, డొనాల్డ్ ట్రంప్, ఇంకా చాలా మంది సెలబ్రిటీస్, సైంటిస్ట్స్, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఎపిస్టన్ కి లింక్స్ ఉన్నాయి. ఎపిస్టన్ చనిపోయాక కూడా తన మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగింది. అతనికి ఎవరితో లింక్స్ ఉన్నాయి, ఎవరితో బిజినెస్ చేసేవాడు, ఎవరు అతనికి సపోర్ట్ చేశారు, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ని యుఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, కోర్టు జడ్జెస్ తో పాటు కొంతమంది ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు కూడా కలిసి గ్యాదర్ చేశారు. ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ నే ఎప్స్టైన్ ఫైల్స్ అని చెప్పి అంటారు. కొన్ని అనివార్య కారణాల వలన ఈ ఫైల్స్ ని పబ్లిక్ లో పెట్టకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్ ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ ఫైల్స్ లో డొనాల్డ్ ట్రంప్ గురించి కూడా ఉందని, అందుకని ఆ ఫైల్స్ ని బయట పెట్టడం లేదంటూ ఎలన్ మస్క్ ట్రంప్ మీద పెద్ద ఆరోపణ చేశాడు. ఇది చాలా అంటే చాలా పెద్ద లిటిగేషన్. నాకు తెలిసి దీంట్లో నిజం ఉండకపోవచ్చు. ఎందుకంటే 1990s తర్వాత ట్రంప్ ఎపిస్టైన్ నుంచి దూరంగా ఉన్నాడు. ఒకవేళ నిజంగా ట్రంప్ గురించి ఎపిస్టైన్ ఫైల్స్ లో ఉండి ఉంటే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు దాన్ని ఖచ్చితంగా బయటికి తీసుకొని రావడానికి ట్రై చేసేవాళ్ళు. ఎందుకంటే ఎప్స్టైన్ తో లింక్ అయి ఉన్నాడంటే ఇంకా డొనాల్డ్ ట్రంప్ కెరియర్ అక్కడితో ముగిసిపోయినట్లే. కానీ ఆ ఎప్స్టైన్ ఫైల్స్ లో ఏముందో ఎవరికి కూడా తెలీదు. అవి బయటకు వచ్చే వరకు ఏది కూడా డిసైడ్ అవ్వలేము. సో ఇంకా ఫైనల్ గా వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిదనే విషయానికి వస్తే దీంట్లో తప్పులు ఒప్పులు ఏమి లేవు. ఈ బిల్ని తీసుకొని రావడంలో ట్రంప్ స్వార్థం ఉంటే
బిల్ని వద్దు అనడంలో ఎలాన్ మస్క్ స్వార్థం కూడా ఉంది. తప్పు ఒప్పుల కంటే ఈ గొడవల్ని పీక్ మేల్ ఈగో క్లాష్ అని చెప్పనొచ్చు. ఈ గొడవల వలన కేవలం ఒక్క రోజులోనే టెస్లా స్టాక్స్ 14% పడిపోయాయి. దాదాపుగా $150 బిలియన్ నష్టమైతే వచ్చింది. ఇంకా ఎలాన్ మస్క్ నెట్వర్త్ దగ్గరికి వస్తే దాదాపుగా $34 బిలియన్ పడిపోయింది. అది కూడా కేవలం ఒక్క రోజులోనే. ఇక ట్రంప్ విషయానికి వస్తే ట్రంప్ ఓన్ కంపెనీ అయిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ స్టాక్స్ 8% వరకు పడిపోయాయి. దాదాపుగా $202 బిలియన్ నష్టమైతే వచ్చింది. ఒక పక్క ఎలాన్ మస్క్తో గొడవ వలన ట్రంప్కి జస్ట్ డబ్బులు మాత్రమే నష్టం వచ్చింది. ఈ రోజు కాకపోతే సెల్ఫ్ గోల్స్ కోసం వీళ్ళిద్దరు ఖచ్చితంగా మళ్ళీ చేతులు కలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ట్రంప్కి ఎలాన్ మస్క్ కంటే పెద్ద తలనొప్పి పడింది. అదే లాస్ ఏంజల్స్లో జరుగుతున్న ప్రొటెస్టులు. ట్రంప్ ఎలక్షన్స్ గెలిచి ప్రెసిడెంట్ అవడానికి మెయిన్ కారణం అతను అమెరికా ప్రజలకు ఇచ్చిన కొన్ని హామీలు. ఆ హామీలన్నింటిలో ముఖ్యమైనది డిపోర్టేషన్. అంటే ఇల్లీగల్ గా అమెరికాలో ఉంటున్న వాళ్ళందరినీ అమెరికా నుంచి బయటికి గెంటేయటమే ట్రంప్ యొక్క మెయిన్ గోల్ గా పెట్టుకున్నాడు. సో ఈ గోల్ లో భాగంగానే జూన్ 6, 2025 ఫెడరల్ డిపార్ట్మెంట్ అయిన యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ సిటీలో ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ రైడ్స్ ని స్టార్ట్ చేశారు. ఈ రైడ్స్ లో క్లియర్ డాక్యుమెంట్స్ లేని ఇమిగ్రేట్స్ ని, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న ఇమిగ్రేట్స్ ని టార్గెట్ చేసి అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. కోర్ట్ హౌసెస్, షాప్స్, పార్కింగ్ లాట్స్, హార్డ్వేర్ స్టోర్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇమిగ్రేట్స్ ని పట్టుకొని హ్యాండ్ కఫ్స్ వేసి మరీ వెహికల్స్ లోకి ఎక్కించారు. ఇలా దాదాపుగా 100 మందిని పైగా అరెస్ట్ చేశారు. కొన్ని ప్లేసెస్ లో అయితే ఫెడరల్ ఏజెంట్స్ అరెస్ట్ చేయడం కోసం ఎక్స్ట్రీమ్ మెథడ్స్ ని యూజ్ చేశారు. అయితే ఒకేసారి ఎంత మొత్తంలో అరెస్ట్ చేయడం, అలాగే కొన్ని ప్లేసెస్ లో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని లీగల్ ఇమిగ్రేట్స్ ని, ఇన్ఫాక్ట్ అమెరికన్స్ ను కూడా అరెస్ట్ చేయడం. చెప్పాలంటే కొన్ని ప్లేసెస్ లో అయితే అసలు జస్ట్ అపిరెన్స్ చూసి డీటెయిల్స్ కూడా అడగకుండా మొబైల్ డిటెన్షన్ వ్యాన్ లో జనాలను ఎక్కించేసుకున్నారు. దీంతో లాస్ ఏంజల్స్ లో ఉన్న ప్రజలు ప్రొటెస్టులు చేయడం మొదలు పెట్టారు. లాస్ ఏంజల్స్ లో ఉన్న ఇమిగ్రేట్ రైట్ గ్రూప్స్, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని గ్యాదర్ అయి లాస్ ఏంజల్స్ లోని ఐసీ ఫీల్డ్ ఆఫీస్, సిటీ హాల్, ఎల్ఏపిడి హెడ్ క్వార్టర్స్ ముందు జస్ట్ స్లోగన్స్ తో పీస్ఫుల్ గా ప్రొటెస్టులనే మొదలు పెట్టారు. అయితే జూన్ 6వ తారీఖు నైట్ మాత్రం మ్యాటర్ కాస్త సీరియస్ అయింది. ప్రొటెస్ట్ చేసే వాళ్ళలో కొంతమంది మాస్కులు పెట్టుకుని ఫెడరల్ ఏజెంట్స్ మీద రాళ్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, అలాగే మోల్టో కాక్టైల్స్ కూడా విసరటం మొదలు పెట్టారు. అంతేకాదు కొంతమంది అయితే హాలీవుడ్ ఫ్రీవేలో ఉన్న కొన్ని మేజర్ రోడ్స్ ను కూడా బ్లాక్ చేశారు. ప్రొటెస్ట్ వైలెంట్ గా మారినా కూడా కాలిఫోర్నియా స్టేట్ గవర్నమెంట్ పెద్దగా యాక్షన్ అయితే తీసుకోలేదు. లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అన్లాఫుల్ అసెంబ్లీ వార్నింగ్ ని ఇష్యూ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే మనకు 144 సెక్షన్ అలాగో వాళ్ళకి ఈ సెక్షన్ అలాగా. అయితే లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ సరైన యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ 2000 మంది నేషనల్ గార్డ్ ట్రూప్స్ ని లాస్ ఏంజల్స్ కి పంపించాడు. నార్మల్ గా అయితే నేషనల్ గార్డ్స్ ని ఒక స్టేట్ కుండే గవర్నర్ రిక్వెస్ట్ చేస్తేనే పంపించాలి. కానీ ట్రంప్ మాత్రం కాలిఫోర్నియా గవర్నర్ తో ఎలాంటి చర్చలు కూడా చేయకుండా డైరెక్ట్ గా నేషనల్ గార్డ్స్ ని లాస్ ఏంజల్స్ లోకి దింపేశాడు. ఇక్కడ లాస్ ఏంజల్స్ గవర్నర్ అయిన గ్యావిన్ డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ అవడంతో ట్రంప్ తీసుకున్న డెసిషన్ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీగా మారింది. నార్మల్ గా అయితే నేషనల్ గార్డ్స్ ని ఎప్పుడు పడితే అప్పుడు సీన్ లోకి ఎంటర్ చేయరు. వాళ్ళని ఎంటర్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. లైక్ వాళ్ళ దేశం మీద ఏదైనా దాడి జరిగే డేంజర్ ఉన్నప్పుడు, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా రెబలియన్ జరిగే డేంజర్ ఉన్నప్పుడు, లేదా రెగ్యులర్ ఫోర్సెస్ తో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేనప్పుడు నేషనల్ గార్డ్స్ ని దింపుతూ ఉంటారు. అండ్ అది కూడా ఆ స్టేట్ గవర్నర్ ని కన్సల్ట్ చేసి. కానీ ప్రెసెంట్ ఈ కండిషన్స్ ఏవి కూడా లాస్ ఏంజల్స్ లో అయితే జరగడం లేదు. అట్లీస్ట్ నేషనల్ గార్డ్స్ కలుగు చేసుకునే రేంజ్ లో కూడా లేవు. అయినా కూడా ట్రంప్ నేషనల్ గార్డ్స్ ని లాస్ ఏంజల్స్ కి పంపించాడు. అయితే ట్రంప్ తను తీసుకున్న డెసిషన్ ని జస్టిఫై చేసుకుంటూ లాస్ ఏంజల్స్ ఒక లాలెస్ శాంచురీగా మారిపోయి క్రిమినల్స్ కి అడ్డాగా మారిపోయిందని, అందుకనే నేషనల్ గార్డ్ ని పంపాల్సి వచ్చిందని, ఒకవేళ నేషనల్ గార్డ్స్ తో పని అవ్వకపోతే యుఎస్ మెరైన్ నే రంగంలోకి దించడానికి రెడీగా ఉన్నానని చెప్పి ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే నేషనల్ గార్డ్ ట్రూప్స్ లాస్ ఏంజల్స్ లోకి వెళ్లడంతో ప్రొటెస్టులు ఇంకా ఎక్కువైపోయాయి. ప్రొటెస్ట్ చేసే వాళ్ళని చెదరగొట్టడం కోసం టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్, ఫ్లాష్ బ్యాంగ్ గ్రెనేడ్స్ ని ఎక్కువగా వాడటం మొదలు పెట్టారు. అయితే ప్రొటెస్టర్లు ఎదురు తిరగడంతో అటు లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ కి, ఇటు ప్రొటెస్టర్స్ కి ఇద్దరు కూడా గాయాలయ్యాయి. యాక్చువల్గా ఈ వీడియో చేసే టైంకి ప్రొటెస్ట్ అయితే కాస్త చల్లబడింది. కానీ నేషనల్ గార్డ్ ట్రూప్స్ మాత్రం ఇంకా లాస్ ఏంజల్స్ లోనే ఉన్నారు. కాలిఫోర్నియా గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఐసీఈ రైడ్స్ జరుగుతూనే ఉంటాయని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిక్లేర్ చేసింది. మనం గమనిస్తే ఇక్కడ క్లియర్ గా ట్రంప్
తన పవర్ ని మిస్యూజ్ చేశాడు. నేషనల్ గార్డ్స్ ని రంగంలో దింపే ముందు గవర్నర్ ని కన్సల్ట్ అవడం అనేది మ్యాండేటరీ. ఆ గవర్నర్ ఏ పార్టీకి చెందినవాడైనా సరే ప్రెసిడెంట్ అతనితో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోవాలి. కానీ ట్రంప్ ఇలా చేయడం అన్కాన్స్టిట్యూషనల్ అని ఆ స్టేట్ గవర్నర్ అయిన గ్యావిన్ న్యూసమ్ చెప్పడం జరిగింది. ఆయన చెప్పడమే కాదు, ఒక రకంగా ట్రంప్ చేసింది అన్కాన్స్టిట్యూషనలే. కానీ ట్రంప్ మాత్రం ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ ని తరిమి కొట్టడమే తన మెయిన్ గోల్ గా పెట్టుకున్నాడు. అటు మస్క్ తో గొడవ పెట్టుకుని వెంటనే ఇలా కాలిఫోర్నియా స్టేట్ తో వివాదం పెట్టుకోవటం ట్రంప్ తీసుకొని రాబోతున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ మీద ఎంత ప్రభావం చూపుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.